నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి కాంగ్రెస్ హై మెజారిటీతోని తన సత్తా చాటుకుందని అనుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి గారి బలం మరింత పెరిగిందని అనుకోవచ్చా? సో దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి అప్డేట్ ఇస్తారు? అసలు దీన్ని అంటే బీఆర్ఎస్ కొన్ని స్థానాలు మేము దక్కించుకుంటాము అది ఇది అని చెప్పేసి చాలా గట్టి ప్రగల్భాలే పలికింది. బట్ చాలా గట్టిగా తొక్కిపెట్టేసింది కాంగ్రెస్ అనే వాదన వినిపిస్తుంది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ గా? అంటే అసలు మీరు మొత్తం ప్రాసెస్ చూసుకుంటే కనుకైతే ఇప్పుడు 66 స్థానాలు అంటే 1367 వీళ్ళు గెలుచుకున్నారు. అంటే 66 స్థానాలు మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నారు. 13 మున్సిపాలిటీలు బీఆర్ఎస్, మిగతావి అంటే బీజేపీ కూడా. అవును, అంటే ఇది ఊహించండి. అవును. అసలు అంటే ఈసారి కాంగ్రెస్ దీనిలోనైతే నెగ్గకపోవచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అదే కదా. అంటే అసలు కాంగ్రెస్ కి మేము పోటీ ఇస్తాం, గట్టి పోటీ ఇస్తాము, ఇంకేముంది నేను లేచి వచ్చాను అన్నారు ఎవరు, కేసీఆర్. కానీ ఏం ప్రయోజనం కనిపించలా. ఇప్పుడు ఎలా ఉండాలంటేనండి, హోరాహోరీ ఉంటుంటే బాగుండేది. అంటే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ని పూర్తిగా విశ్వసిస్తున్నారు. మీరు మొత్తం మనం చూసుకుంటే కనుకైతే వీళ్ళు 64 స్థానాలతోటి ఆ రోజు అసెంబ్లీ స్థానాలతోటి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఇంకేముంది, 6 నెలల్లో కాంగ్రెస్ పడిపోతుంది ప్రభుత్వం, మళ్ళా మేమే అని బీఆర్ఎస్ చాలా ట్రై చేసింది. అంటే ఎందుకు అట్లాగా అంటే బీఆర్ఎస్ ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ లో ఎప్పుడూ కూడా యూనిటీ ఉండదు. అది చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. ప్లస్ సీనియర్స్ మాట వినరు. అవును, ఇతను చిన్నవాడు రేవంత్, ప్లస్ తెలుగుదేశం నుంచి వచ్చాడు. అవును, కానీ గెలిపించి చూపించాడు, ఎవడు నమ్మలేదు. ఆయన 6 నెలల కంటే ఉండట్లే అనుకుంటే ఈ రోజు స్ట్రాంగ్ అయ్యాడు ఆయన. మీరు వరుసగా చూసుకుంటే లోక్సభ ఎన్నికలు, తర్వాత లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్, తర్వాత జూబ్లీ హిల్స్, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఇట్లా వరుసగా విజయకేతనం ఎగరేసింది. ముఖ్యంగా అసలు జూబ్లీ హిల్స్ చాలా ఆశ్చర్యకరం, కంటోన్మెంట్ కూడా. అంటే ఎక్కడికక్కడ తన ప్రభంజనం చూపించుకుంది. లోక్సభ ఎన్నికల్లో అయితే అసలు వదిలేసింది ఎవరు, బీఆర్ఎస్. కవిత ఇష్యూ తోటి వాళ్ళు బీజేపీకి సరెండర్ అయిపోయారు అనే ఒక మాట వచ్చింది అప్పుడు. అవును, దాంతో వాళ్ళు 8 సీట్లు బీజేపీ తెచ్చుకుంది అప్పుడు. అందుకని ఈ ఎన్నికలు అనేది ఇది పూర్తిగా ఏమనాలి, రేవంత్ భుజస్కంధాల మీద మోసి తీసుకొచ్చింది. మీరు గమనిస్తే కనుకైతే ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కి మీకు గ్రామీణ ప్రాంతాల్లో బాగా మద్దతు లభించింది. ఈ ఎన్నికలతోటి పూర్తిగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఆయనకి ఓటు వేశారు. సో మొత్తం తెలంగాణని ఆయన తన అండర్ కిందగా తెచ్చుకోగలిగారు. ఇది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే సెంటర్ లో కూడా అతనికి చాలా పవర్ పెరిగినట్టే. ఆల్రెడీ దే ఆర్ ట్రస్టింగ్ రేవంత్. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ లో వ్యక్తిగతంగా అంటే తన వ్యక్తిత్వంతో, తన పలుకుబడితోటి ఒక ఎన్నికలు గెలిచి వాళ్ళ దగ్గర ఇది నా ప్లేస్, నా అడ్డా అని నిరూపించుకుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఇవాళ రేవంత్ రెడ్డి. అవును, అందులో మీకు డౌట్ అక్కర్లే. అసలు బీఆర్ఎస్ ఈ రకంగా ఓడిపోవటం అనేది బాధాకరం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉండి తర్వాత 10 ఏళ్ళు 2 సార్లు పాలన చేసిన కేసీఆర్ ఆ రకంగా ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోవడం అనేది, అంటే కుటుంబ పాలన ఉంటే కుటుంబ పాలన వల్ల జరిగే ఒక అనర్థం ఏంటంటే ఇది. అవును, మొత్తానికి పార్టీ మొత్తం అట్టడుకి వెళ్ళిపోతుంది. ఆ రోజు టిఆర్ఎస్ అంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఒక సంతోష్. సో మేడం, మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కుటుంబ పాలన అనేది యాక్చువల్ గా కాంగ్రెస్ కూడా మనం జనరల్ గా అక్కడి నుంచే మనకు స్టార్ట్ అయింది కుటుంబ పాలన అనేది. బట్ అందులో ఒక మార్పు వచ్చింది అనుకోవచ్చా రేవంత్ రెడ్డి విజయంతో? మనం అంటే ఇక్కడ కొత్త నాయకులు తయారవుతున్నారు. అలా కాదండి, ఇక్కడ కుటుంబ పాలన కాంగ్రెస్ లో ఇప్పుడు అంటే తెలంగాణలో అవకాశం లేదు. ప్లస్ ఇప్పుడు ఇంకొకటి ప్యారలల్ గా ఎవరిని కూడా ఎదగనివ్వకూడదు రేవంత్ రెడ్డి. అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు ఎలక్షన్స్ అనేవి ఎట్లా ఉండాలి, లేదు రాజకీయం అనేది ఎలా ఉండాలి, మనం ఒక్కళ్ళమే ఉండాలి, మనం వేరే వాళ్ళని డెవలప్ చేయకూడదు, తప్పది. ప్రతివాడికి అవకాశం ఇవ్వాలి, సీనియర్స్ కి. ఇప్పుడు అవును, నిన్న మీరు చూసారండి, హనుమంతరావు గారు డాన్స్ చేశారు. సీనియర్స్ అందరినీ ఆయన గౌరవం ఇచ్చి తన వైపు తిప్పుకోగలిగాడు. అది కూడా మనం చెప్పుకోవాలి. దానికి నిన్న చాలా మంది చాలా మాట్లాడారు.
అది బాగోదు అలాంటివి. కానీ అవును. ఏది ఏమైనా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచి చూపించారు. ఉమ్, ఇవాళ బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి. అయిపోయిందా బీఆర్ఎస్ పని? ఉమ్, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసినప్పుడే వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. అవును. అది చాలా పెద్ద తప్పిదం. మరి అవును. ఎందుకు కేసీఆర్ చేశారో మనకు తెలియదు. ఎందుకంటే ఒక తెలంగాణ తీసుకొచ్చి ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద పడేడుస్తాము, ఇంకా ఆంధ్ర వాళ్ళ శత్రువులు బూచి అని చూపిస్తామంటే అర్థం లేదు. అర్థం లేదు. ముందు అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసిన ఒక మంచి పని ఏంటంటే తెలంగాణ ఆయన మాట్లాడలేదు, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. అవును. తెలంగాణ ఇష్యూ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే లేదు ఇష్యూ, అవును. మీరు సాధించేసుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అవును. యువత గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి. అది చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అవును. కాబట్టి రేవంత్ రెడ్డి సక్సెస్ అక్కడ ఉందండి. అవును. సో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎదురు లేదు. అలాగని అహంకారం తలకెక్కకూడదు, అవును, ఎక్కకూడదు. దీన్ని జాగ్రత్తగా గనక తీసుకెళ్తే కాపాడుకుంటూ వెళ్తే ఎందుకంటే మనం వేరే రాష్ట్రాల్లోని కూడా కాంగ్రెస్ హవా తగ్గిపోయింది ఆల్మోస్ట్, పూర్తిగా ఇంకా లేదు తగ్గిపోయిందండి, అనుకోవచ్చు. almost. Yeah, yeah. సో ఇప్పుడు ప్రస్తుతానికి గట్టిగా నిలబడింది ఈయన ఒక్కళ్ళే. షర్మిల కూడా కంప్లీట్లీ వీక్. సో ఈయన కరెక్ట్ గా తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ మళ్ళా పుంజుకుని కొద్దిగా spread అయ్యే 2028లో chance మళ్ళా ఉంది. వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. మ్యామ్, ఇందులో ఒక చిన్నది గుర్తు చేసుకుందాం అని, టీడీపీ కూడా మంచి విజయం సాధించింది. ఇందులో మంచి మెజారిటీ తెచ్చుకోవడం సరదాగా అనిపించింది. అంటే ఇంకా టీడీపీకి ఎందుకు లేదు, టీడీపీ Fans ఉందండి. వాళ్ళు ఎందుకనో వాళ్ళు రావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటో అదే. మనకు తెలియదు. జనసేన బోని 2 సీట్లు వచ్చాయి జనసేనకి. అది కూడా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేదు, మద్యం లేదు. పంచకుండా తెచ్చుకున్నారు. టీడీపీకి ఇంకా ఉందండి, చాలా మంది అడుగుతున్నారు. మరి 28 ఎన్నికల్లో ఏమన్నా వీళ్ళు పోటీ చేస్తారా, మరి జనసేన విడిగా తెలుగుదేశం విడిగా పోటీ చేస్తుందా చూడాలి. చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.